ఏమే బండి తాళాలి? ఇదిగో ఆరెంజ్ కలర్ సట్ట కనిపిస్తలేదేంటి? ఏవే ఇదిగో ప్యాకెట్ ఏమి లేదా? ఏవే ఇదిగో ఏవే ఇదిగో ఏవే ఇదిగో ఇంట్లో అసలు ఒక క్షణం ఉండి. నా చెప్పులు ఎక్కడ పెట్టాను ఏంటో ఇంట్లో ఉండి లేవు చంపేసేలాగా ఉంది. ఇదిగో ఇదిగో రాత్రి నన్ను 2000 అడిగావు కదా, అడిగాను. 4 క్వశ్చన్లు అడుగుతాను, టకటకని సమాధానం చెప్పాలి, అప్పుడు ఇస్తా. అవునా? సరే తేడు, టకటక సమాధానం చెప్పేస్తాను. తాజ్మహల్ ఎక్కడ ఉంది? ఆగ్రాలో ఉంది. పొద్దున్న టిఫిన్ ఏం చేసావు? ఉప్మా చేశాను. నేను వేసుకున్న సట్ట కలర్ ఏంటి? బ్లాక్ కలర్. రాత్రి నా జేబులో దొంగతనం చేసే కదా 5000, ఎక్కడ పెట్టావు? అది వంటగదిలో పోపుల డబ్బాలో పెట్టాను. తెలిసే నాకు నీ గురించి, నువ్వే దొంగవని, అందుకే ఈ ప్లాన్ వేసా. ఇప్పుడు తీసుకో 2000. అమ్మా, నేను కష్టపడి సంపాదించిన డబ్బులు. No. నానా అమ్మా, నాన్న ఒక 500 ఉంటాయి నానా. నా దగ్గర అమ్మా 10 రూపాయలు కూడా లేవు. సరే ఒకసారి పర్స్ చూపించు. నానా, అమ్మా, నీ దగ్గర 10 రూపాయలు కూడా లేవన్నావు కదా, 1000 రూపాయలు ఉన్నాయి నాన్న ఇందులో. ఓ అయ్యమ్మా, మీ అమ్మ కరెంట్ బిల్ కట్టినాక 10 రూపాయలు ఇచ్చిందమ్మా. ఏంటి నాన్న 500 నోట్ని అలా చూస్తున్నావు? ఏమీ లేదమ్మా, నేను రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే రోడ్డు మీద దొరికింది. ఇది మంచి నోట దొంగ నోట ఏం అర్థం కావట్లేదు. అవునా? ఏది ఇలాగి నేను చూస్తాను. దొంగ నోటు కాదు నాన్న, మంచి నోటే. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు?
పక్క వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నావే? తండ్రులు కూడా మార్చేసావా? బావా నేను నెయిల్ పాలిష్ చేసుకున్నాను, బాగుందా? బానే ఉంది. అబ్బా నీ ఏళ్ళు చాలా అందంగా ఉన్నాయి లక్ష్మి. ఇలాంటి ఏళ్ళు నేను ఎక్కడ చూడలేదు, చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి. అత్తయ్య గారు మీ అమ్మాయి నెయిల్ పాలిష్ చేసిందండి, ఎంత అందంగా ఉన్నాయి చేతులు. ఇలాంటి చేతులు చూడాలంటే ఏ జన్మలో అదృష్టం చేసుకోవాలండి, ఎంత ముద్దుగా ఉన్నాయో. మామయ్య గారు నెయిల్ పాలిష్ చేసిందండి, ఎంత అందంగా ఉన్నాయో. ఒరే బామ్మద్ది మీ అక్క చేతికి నెయిల్ పాలిష్ చేసుకుందిరా, ఎంత అందంగా ఉన్నాయో. కొరుక్కుని తినేనిపించేస్తుందిరా బామ్మద్ది. చాలా ఈ ఓవర్ యాక్టింగ్ ఇంకా కావాలా? ఇప్పుడు సరిపోద్ది. కళ్ళు కనపడతలేదా? ఏమైంది? తడిబట్ట పెడుతున్నాను కదా, తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నావు, కళ్ళు కనపడతలేదా? ఇక అలా అరుస్తా ఆ మాట ప్రేమగా కూడా చెప్పొచ్చు. ఎందుకమ్మా అలా తొక్కుంటూ వచ్చేస్తున్నావు? నేను తడిబట్ట పెట్టుకుంటున్నాను కదా, చూసుకోవాలి కదా. ఒకసారి పెట్టుకోవచ్చు కదా. ఇంకోసారి పెట్టుకోవడాలు ఉండవమ్మా, కాళ్ళు చేతులు ఇరిచి పొయ్యిలో పెడతానమ్మా. అయ్యారా ఇవ్వాలి కదరా, డెలివరీ అవ్వకపోతే తినేస్తారా వాళ్ళు పొద్దుట. ఎప్పుడు ఫోను 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 ఫోన్ పెళ్లి చేసుకున్నాడో నన్ను పెళ్లి చేసుకున్నాడో అస్సలు అర్థమే చావట్లేదు. అని ఇచ్చాడు, ఆదివారం ఇచ్చారని చెప్పాను కదరా. చెప్తా. కాకపోతే అలా కుదురుద్ది, అది ఇవ్వాలి కదా ఆ టయానికి. ఒరే నువ్వు టయానికి ఇవ్వకపోతే నువ్వు చాలా ఇబ్బంది పెడుతున్నావు. పొద్దున బేగ వచ్చావు ఇంకో ఆ పని అవుతుంది. చూడు నాకు ఏదైనా కొంచెం ఆలోచించు.